వెల్కమ్ టు క్రేజీ టెక్ శ్రీకాంత్ ఎక్స్పెరిమెంట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు నేను చీప్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎందుకంటే ఇవి నేను నెక్స్ట్ నా ప్రాజెక్ట్స్ అంటే నా ఛానల్లో వీడియోస్కి యూజ్ అవుతాయి కాబట్టి నేను పెడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఎస్ఆర్సి స్పీకర్. ఇది ఏ సింబల్ ఆఫ్ క్వాలిటీ క్రిస్టల్ క్లియర్ సౌండ్ 2.5 ఇంచెస్ ఉంటుంది. ఈ స్పీకర్ నాకు ఒకటి 30 రూపీస్ పడ్డది. పేరు మొత్తం 60 రూపీస్ పడ్డది. ఇప్పుడు నేను ఇస్తున్నాను. ఈ స్పీకర్ చూడవచ్చు మీరు. ఇది ఎస్ఆర్సి. ఇది నేను కోటిలో తీసుకున్నాను. నాకు 30 రూపీస్ పడ్డది. మామూలుగా ఆన్లైన్ అయితే ఎక్కువ రేట్ ఉంది కాబట్టి స్పీకర్స్ క్వాలిటీ మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండు సేమే. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇవి మనము 5 వోల్ట్స్లో యూజ్ చేసుకోవచ్చు, 10 వోల్ట్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 10 వోల్ట్స్లో యూజ్ చేస్తే 8 ohms అయిపోతుంది, నార్మల్గా యూజ్ చేస్తే 4 ohms అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ పార్ట్స్ మీకు అన్బాక్సింగ్ మొత్తం తీసి చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది హోమ్ థియేటర్లో యూజ్ చేస్తారు కదా, ఇది బాస్ ట్యూబ్. ఇది నాకు ఒక 10 రూపీస్ పడ్డది. సో ఫ్రెండ్స్, ఇది నాకు 1200 mAh 18650 బ్యాటరీ. ఇది నాకు 80 రూపీస్ పడ్డది. ఎందుకంటే మామూలుగా అయితే మనకి 50 రూపీస్లో దొరుకుతుంది, కానీ ఇది ఏంటంటే దీంట్లో బిఎంఎస్ సర్క్యూట్ ఇంక్లూడింగ్ అయింది కాబట్టి నాకు ఇది 70 రూపీస్ పడ్డది. సో ఫ్రెండ్స్, ఇది డీసీ కూలింగ్ ఫ్యాన్. ఇది మనం ఎక్కువ రాస్బెర్రీ P2i ఉంటుంది కదా, వరల్డ్ స్మాలెస్ట్ కంప్యూటర్, దాంట్లో యూజ్ చేయొచ్చు. ఇంకా మనం ఐసీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది పెంగ్డా టెక్నాలజీ 5 volts డీసీ సప్లైతో నడుస్తుంది. ఫ్రెండ్స్, ఇది 18650 బ్యాటరీ హోల్డరు. అంటే మనం ల్యాప్టాప్ బ్యాటరీస్ ఉంటాయి కదా, దాని హోల్డర్ ఇది. ఇది నాకు 35 రూపీస్ లోకల్ మార్కెట్లో పడ్డది. సో ఫ్రెండ్స్, ఇది మినీ వాటర్ పంపు. ఇది 3 to 6 volts దాకా పనిచేస్తుంది. 9 volts బ్యాటరీతో కూడా నడుస్తుంది. కాకపోతే 9 volts బ్యాటరీతో ఇంకా మంచి ప్రెజర్ వస్తుంది. ఇది నాకు 80 రూపీస్ పడ్డది మార్కెట్లో. సో ఫ్రెండ్స్, ఇది బ్యాటరీ క్లిప్స్. అంటే ఇది క్రోకోడైల్ క్లిప్స్ అనొచ్చు, ఏదనొచ్చు. ఇది నాకు 20 రూపీస్ పడ్డది మార్కెట్లో. సో ఫ్రెండ్స్, ఇవి బ్యాటరీ క్లిప్స్. ఇప్పుడు మీకు చూపిస్తున్నా. ఇది పాజిటివ్, ఇది నెగటివ్. ఇవి నాకు ఇది మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. బైక్ ఛార్జింగ్ కూడా దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది నాకు 20 రూపీస్ పడ్డది. సో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఇది హీట్ సింక్. నేను ఐసీ కోసం తీసుకున్నాను. ఎందుకంటే ఇది ఐసీకి పెట్టుకోవచ్చు, PAM 8403 కూడా. అది గరం కాదు, కానీ మనం పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది నాకు 2 రూపీస్ పడ్డది. సో ఇది మీకు అందరికి తెలుసు, ఎందుకంటే ఇది ప్రతి ఒక్క షాప్లో దొరుకుతుంది ఎక్కడన్నా. ఇది 9 volts బ్యాటరీ, ఇది 5 volts. నాకు ఇది 10 రూపీస్ పడ్డది లోకల్ మార్కెట్లో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నా దగ్గర పేరు ఉన్నాయి ఐఆర్ ఎల్ఈడి ఇంకా ఐఆర్ రిసీవర్ ఉన్నాయి, ఇంకా 220 ohms రెసిస్టర్. సో ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు, ఇవి ఐఆర్ ఎల్ఈడి. ఇది నాకు ఈ ఐఆర్ ఎల్ఈడి ఇంకా ఇది ఐఆర్ రిసీవర్ మొత్తం కలిపి 2 రూపీస్లో 4 పేర్స్ వచ్చేసినాయి. ఫస్ట్ది కవర్ మొత్తం అయిపోగొట్టి ఇప్పుడు మనం ఇలా స్విచ్చెస్ మొత్తం అన్నీ అన్బాక్సింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది రెసిస్టరు. ఇది 1K రెసిస్టరు. ఇవి 5 తీసుకున్నాను నేను. మామూలుగా అన్ని ప్రాజెక్ట్స్లో యూజ్ చేసుకోవచ్చు అని తీసుకున్నా 1K రెసిస్టరు. ఫ్రెండ్స్, ఇది పుష్ స్విచ్. ఇది నాకు మార్కెట్లో 10 రూపీస్ పడ్డది. ఇది మనం నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది 10 రూపీస్ పడ్డది మార్కెట్లో. ఇది మామూలుగా మనం 220 volts ఏసీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది అంటే క్వాలిటీ ఉంటుంది, కింద పడేసినా ఇరగదు. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇది చూపిస్తున్నాను. ఇప్పుడు మనం కింద పడేసినా ఇరగదు, అందుకే ఇంత క్వాలిటీ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా యాంప్లిఫైర్ చేసేటప్పుడు ఈ పుష్ స్విచ్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది జల్దీ ఖరాబ్ కాదు కింద పడిపోయినా. సో ఇది ఫీమేల్ ఛార్జింగ్ పోర్ట్. ఇది నాకు మార్కెట్లో 10 రూపీస్ పడ్డది. సో ఫ్రెండ్స్, ఇది 4007 డయాడ్. ఇది మనం మామూలుగా ఇంట్లో అన్ని ఏసీ కరెంట్లో యూజ్ అవుతుంది. ఇది నేను తీసుకున్నాను. ఇవి 4 తీసుకున్నాను. ఇవి నాకు 2 రూపీస్ పడ్డది మొత్తం. ఇది 5408 ఇది డయాడ్. ఇది మొత్తం కలిపి నాకు 10 రూపీస్ పడ్డాయి. ఎందుకంటే 5408 అనేది 4007 కన్నా ఎక్కువ కాబట్టి మనకు ఎక్కువ సో ఫ్రెండ్స్, ఇది చూడవచ్చు మీరు. ఇది డీసీ స్విచ్. డీసీ మళ్ళీ ఏసీలో కూడా యూజ్ అవుతుంది ఈ స్విచ్. ఇది నాకు 5 రూపీస్ పడ్డది మార్కెట్లో. ఇవి రెండు 5 రూపీస్, అంటే ఇది మొత్తం 10 రూపీస్కి తీసుకు. ఇది TP4056. ఇది యాంప్లిఫైర్ మాడ్యూల్.
సారీ ఫ్రెండ్స్, ఇది యాంప్లిఫైర్ కాదు, ఛార్జింగ్ మాడ్యూల్. ఇది నాకు 45 రూపీస్లో పడ్డది, 45 రూపీస్లో పడ్డది మార్కెట్లో. ఇది మంచి బెస్ట్ ఛార్జర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది ల్యాప్టాప్ బ్యాటరీస్ మరి 18650 బ్యాటరీస్ మంచిగా ఛార్జింగ్ చేస్తుంది. ఎందుకంటే ఇలా బిఎంఎస్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రొటెక్షన్ కూడా ఉంది, ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంది. మళ్ళీ ఇంకా ఇది వచ్చేసి రెడ్ ఎల్ఈడి, ఇవన్నీ ఎల్ఈడీస్. ఇవి నాకు 2 రూపీస్ పడ్డది, ఒకటి 1 రూపీ. ఇంకా ఇది BC548 ట్రాన్సిస్టర్. ఎందుకు తెచ్చుకున్నానంటే నెక్స్ట్ 18650 ల్యాప్టాప్ బ్యాటరీ ఛార్జర్ తయారు చేయడానికి వీడియోలో. ఇది 10K ప్రీసెట్, ఇది నాకు 2 రూపీస్ పడ్డది. సో ఫ్రెండ్స్, ఇందాక మర్చిపోయినా, ఇది కూడా ఒకటి ఉండే TP 2 తీసుకున్నాను బోర్డ్స్. ఇది కూడా నాకు 45 రూపీస్ పడ్డది. IR సెన్సర్, ఇది నాకు 35 రూపీస్ పడ్డది లోకల్ మార్కెట్లో. ఇది మనం మామూలుగా సెన్సర్ మోషన్ డిటెక్టర్ సెన్సర్ లెక్క అన్ని డై ప్రాజెక్ట్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా స్విచ్చెస్ ఉన్నాయి నా దగ్గర, ఇప్పుడు తీసిన. ఇవి మనకి 220 volts AC దాకా యూజ్ అవుతుంది, DC స్విచ్ AC లెక్క యూజ్ చేసుకోవచ్చు. ఇది నాకు 5 రూపీస్కి ఒకటి పడ్డది పీసు. ఇది 4 volts DC LED, ఇది నాకు ఒకటి 10 రూపీస్ పర్ పీస్ పడ్డది ఫ్రెండ్స్. ఇది మనం ఎమర్జెన్సీ లైట్లో లెక్క యూజ్ చేసుకోవచ్చు ఈ లైట్స్. సో ఫ్రెండ్స్, ఇది 9 volts హోల్డర్ బ్యాటరీ, ఇది నాకు 2 రూపీస్ పడ్డది. సో ఫ్రెండ్స్, ఇవి ఫీమేల్ ఛార్జింగ్ పోర్ట్, ఇవి ఒకటి పర్ పీస్ 10 రూపీస్. ఇంకా ఇది LED 1 రూపీ. ఇవి అన్ని రెసిస్టర్స్ అన్ని 1 రూపీ ఇవి. సో ఫ్రెండ్స్, ఇలా అన్ని రెసిస్టర్స్ ఉన్నాయి, రెసిస్టర్లు ఇంకా LEDs ఉన్నాయి, అన్ని 1 రూపీస్ రెసిస్టర్ ఇంకా LEDs. సో ఫ్రెండ్స్, ఇవి వైట్ LED టిప్ 32C. ఇది నేను ఆటోమేటిక్ హ్యాండ్ డిస్పెన్సర్ తయారు చేయబోతున్నాను నెక్స్ట్ ప్రాజెక్ట్లో, దానిలో యూజ్ చేస్తాను. ఇది నాకు 10 రూపీస్ పడ్డది. సో ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు, ఇది LDR ఆటోమేటిక్ నైట్ సెన్సర్ లెక్క యూజ్ చేసుకోవచ్చు. అంటే మార్నింగ్ ఏమో లైట్ వెలగది, మళ్ళీ నైట్ డార్క్నెస్ కాగానే వెలిగిపోతుంది, అదే LDR మోడ్యూల్ అంటారు. సో ఫ్రెండ్స్, ఇది మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు మొబైల్ ఫోన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, ఛార్జింగ్ పోర్ట్ ఖరాబ్ అయినట్టు. అలాగే ఇది యాంప్లిఫైయర్ లేకపోతే దాంట్లో ఎప్పుడైనా ఖరాబ్ అయిపోతే పెట్టుకోనికి యూజ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది రిబ్బన్ వైర్, ఇది నాకు 25 రూపీస్ పర్ మీటర్ పడ్డది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నారు కానీ మీరు ఎవరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తలేరు. సో ఇది ఒక నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఇది చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్, వర్షం పడుతుంది కానీ అయినా కష్టపడ్డాను వీడియో తీయడానికి. సో like, share and subscribe to Crazy Srikant Experiment.